హాయ్ అండి అందరికీ. నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుడి స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 24. కవితతో స్నేహం మొదలైన ఇన్ని రోజుల్లో ఆమె నవ్వినా ఆ నవ్వులో జీవం ఉండేది కాదు. ఏదో తన కోసం మొక్కుబడిగా నవ్వుతుంది అనిపించేది. కానీ ఇప్పుడు ఈ నవ్వులో జీవం కనిపిస్తుంది అతడికి. అందుకే 8వ వింతను చూస్తూ ఉన్నట్టు ఆమె నవ్వుతూ ఉన్న ముఖాన్ని చూస్తూ ఆమె నవ్వుని మనసు నిండా నింపుకుంటూ చూస్తూ ఉన్నాడు. కవితనే రెప్పవాల్చక చూస్తున్న అతనిని సౌమ్య చూసి, వంశీ మాము మీరేంటిక్కడ అంది. సౌమ్య వంశీ అనడంతో సౌమ్య చూస్తున్న వైపుకి చూసిన అందరికీ వంశీ కనిపించాడు. సౌమ్య పిలవడంతో ఊహాలోకం నుంచి ఇళ్ళలోకి వచ్చిన వంశీ అక్కడ నవీని చూసి కొంచెం షాక్ అయినా కుదురుకుని, ఏయ్ కోతి నువ్వేంటిక్కడ అన్నాడు వంశీ. నేను నవీంద్ర సార్ దగ్గర వర్క్ చేస్తున్నా మాము అని సౌమ్య చెప్పగా, కవిత నా ఫ్రెండ్, తను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంటికి వెళ్తే పక్కింటి వాళ్ళు విషయం చెప్పారు ఇలా జరిగిందని. ఒకసారి చూసిపోదామని వచ్చా అని సౌమ్యతో చెప్పి, హౌ ఆర్ యూ సార్, హౌ ఈజ్ యువర్ ఫాదర్ నౌ అని నవీని అడిగాడు. చిన్న స్మైల్ ఇచ్చి ఫైన్ అని 2 క్వశ్చన్స్కి ఒకే ఆన్సర్ ఇచ్చి, ఐ హ్యావ్ ఎ ఇంపార్టెంట్ మీటింగ్, ఇప్పుడే నందు గారు మెసేజ్ చేశారు, ఐ హ్యావ్ టు గో, యూ గాయ్స్ క్యారీ ఆన్ అని చెప్పి అమ్ములు చేతిని తన చేతిలోకి తీసుకొని, అమ్మ జాగ్రత్త అని చెప్పి, ఆఫ్టర్నూన్ వస్తాను అమ్మ అని కవితతో అన్నాడు. నేను చూసుకుంటాను సార్ అని అమ్ములు అంటే, నేను ఉన్నాను కదా సార్, మీరు హ్యాపీగా వెళ్ళి మీటింగ్ చూసుకుని రండి అని వంశీ అంటే, అందరి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి, ఆఫ్టర్నూన్కంతా వచ్చేస్తానమ్మా అని కవితతో చెప్పి మీటింగ్ అటెండ్ చేయడానికి ఆఫీస్కి వెళ్ళాడు నవి. మీరెందుకు వచ్చారండి, అన్నయ్య ఏమైనా అనుకుంటారేమో అని వంశీకి మాత్రమే వినిపించేలా అంది కవిత. అనుకొని ఏమనుకున్నా పర్లేదు, నిన్ను ఈ సిచ్యువేషన్లో ఒంటరిగా ఎలా వదులుతాను అనుకున్నావు? నీ ప్రతి సిచ్యువేషన్లో నేను నీకు తోడుగా ఉంటాను. నీ కష్టాల్లో, నీ సుఖాల్లో, నీ ప్రతి ఎమోషన్లో నేను ఉండాలి అనుకుంటున్నాను అని ఇండైరెక్ట్గానే తన లవ్ని ఆమెకు కన్ఫెస్ చేశాడు వంశీ. అతని మాటల్లో ఆంతర్యం అర్థమైనా కూడా కవితకి ఎందుకో భయం వేస్తుంది. అశోక్ అలా చేయడం వల్ల కావచ్చేమో, లేదంటే వంశీ చక్రిని యాక్సెప్ట్ చేయడేమో అనే సందేహంతో కావచ్చు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఆమె అశోక్ చేసిన గాయం నుంచి బయటకి రాలేకపోతుంది. అందుకే వంశీ మాటలు అర్థమైనా కూడా అర్థం కానట్టే చిన్న నవ్వు విసిరి, మీకు వంశీ గారు ఎలా తెలుసు అని అడిగింది సౌమ్యని. అదా, ఈ కోతి మా అక్క కూతురు, అక్కంటే మా పెద్దమ్మ కూతురు అన్నాడు వంశీ సౌమ్య ఆన్సర్ ఇచ్చేలోగా. అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి మాము, నన్ను కోతి అనొద్దని అంటూ మొహం చిన్నబుచ్చుకుంది సౌమ్య. ఏంటి సౌమ్య, మీ మామయ్య ఏదో టీస్ చేస్తున్నాడు, దానికే ముఖం చిన్నబుచ్చుకోవాలా, టేక్ ఇట్ ఈజీ అని అమ్ములు అంటే, నిన్నెవరైనా కోతి అని పిలిస్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ అని రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది సౌమ్య. అవును, ఈరోజు ఆఫ్ కదా, సారేంటి మీటింగ్ ఉంది అని వెళ్ళారు, కొంపదీసి తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళారేమో, మనకి డౌట్ రాకుండా మీటింగ్ అని చెప్పి ఉంటారు అని తన డౌట్ని బయటపెట్టింది జాను. గర్ల్ ఫ్రెండ్ అన్న మాట వినగానే అమ్ములు ముఖం చిన్నబోయింది. నవీ సార్కి గర్ల్ ఫ్రెండ్ అన్న మాటని అమ్ములు బ్రెయిన్ ఒప్పుకోవట్లేదు. అతనికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి, ఉంటే 100 కోట్లు వస్తాయా, లేకుంటే నిన్నేమైనా పెళ్లి చేసుకుంటాడా అని అంతరాత్మ ఇన్నర్ వాయిస్ వేయడంతో మళ్ళీ కుదురుకుంది.
మనమంటే స్టాఫ్ కాబట్టి మనకి లీవ్స్ ఉంటాయి, సార్కి ఎందుకు ఉంటాయి? ఆయన ఆ కంపెనీ చైర్పర్సన్ కొడుకు. వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటారు మీటింగ్స్, వాళ్ళ కన్వీనియంట్ని బట్టి అంది సౌమ్య మారుతున్న అమ్ములు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని గమనిస్తూ. మీటింగ్ కోసమని ఆఫీస్కి వెళ్ళిన నవికి నందగోపాల్ ఇంకా ప్రణవ్ ఎదురొచ్చి మీటింగ్కి సంబంధించిన ఫైల్స్ నవికి ఒకసారి చూపించి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీటింగ్ హాల్లోకి వెళ్తూ ఉంటే నందగోపాల్ గారు ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి రావడంతో నవి ప్రణవ్ కంటే ముందే మీటింగ్ హాల్లోకి వెళ్ళి ప్రెజెంటేషన్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు మేము మాట్లాడుకునేది ఎవరూ వినరు, చిక్కిందే సందు అని అనన్య ఎందుకు రాలేదు సార్ అని అడిగాడు ప్రణవ్ నవిని. తను రాకపోతే నీకు వచ్చిన నష్టమేంటి అని నవి అంటే, నాకు కాకపోతే ఎవరికి సార్ నష్టం, తనని చూడక 2 రోజులైంది, నా కళ్ళు తనని చూడాలని వేచి చూస్తున్నాయి అని రొమాంటిక్గా చెప్పాడు ప్రణవ్. తన కోసం నా కళ్ళు మాత్రమే వేచి చూడాలి, నీ కళ్ళు కాదు, తను నాది, తన జోలికి వచ్చావో ఫ్రెండ్వి అని కూడా చూడను, అర్థమవుతుందా? తను నాది, తను నాకు మాత్రమే సొంతం అన్నాడు నవి. ప్రణవ్ కాలర్ పట్టుకొని ప్రణవ్ని సీరియస్గా చూస్తూ. నాది కూడా సేమ్ డైలాగ్ అన్నాడు ప్రణవ్ వెటకారంగా. ఏంట్రా నీకు చెప్తే అర్థం కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం తనని త్యాగం చేయలేవా అని ఒక సెంటిమెంట్ డైలాగ్ నవి వేస్తే, రాణి కన్నీరు తుడుచుకుంటూ గూగుల్లో జాబ్, హైదరాబాద్లో నా ఫ్లాట్లో అమ్మా నాన్నతో కలిసి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే, నువ్వు హైదరాబాద్ బ్రాంచ్ చూసుకుంటుంటే మీ నాన్న ఒక్కరే చెన్నైలో ఎలా చూసుకుంటారో, ఇక్కడ రైవాలిటీ ఎక్కువ అని మీ నాన్నని ఎవరైనా బ్యాక్ స్టాప్ చేస్తారని ముందు జాగ్రత్తతో నన్ను గూగుల్లో జాబ్ మాన్పించేసి ఇక్కడ జాయిన్ చేసావు. కనీసం మీ నాన్నకి కూడా మన ఇద్దరం ఫ్రెండ్స్ అని తెలీదు, దుర్మార్గుడా. మా మమ్మీ డాడీతో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి కమ్మని అమ్మ చేతి వంట తింటూ లైఫ్ని హ్యాపీగా సాగిస్తుంటే, నన్ను తీసుకొచ్చి ఈ అరవోళ్ళ దగ్గర పడేసిందే కాక మళ్ళీ నాకు నచ్చిన అమ్మాయే నీకు నచ్చింది అని చెప్పి తనని నీకోసం త్యాగం చేయమని అంటావా? ఇద్దరం ట్రై చేద్దాం, ఎవరికి పడితే వాళ్ళకి. నా ఎఫర్ట్స్ నేను పెడతాను, నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు అంటూ రాణి కన్నీరును తుడుచుకుంటూ నవ్వి ముఖం చూసి నవ్వు వస్తున్నా ఆపుకుంటూ పైకి దిగాలుగా ఫేస్ పెట్టి నవి వంక ఒకసారి చూసి ఫాస్ట్గా మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాడు ప్రణవ్. ప్రణవ్ అన్నదాని గురించి ఆలోచిస్తూ, వాడు సిన్సియర్గా అన్నుని లవ్ చేస్తున్నాడేమో. బొక్కలే, ఇదే మాట వాడు కాలేజ్లో ఎంతమంది అమ్మాయిల గురించి అనలేదు. ముందు నేనే ప్రపోజ్ చేస్తే అమ్ములు నాకు పడిపోతుంది, అప్పుడు చెప్తా ప్రణవ్ సంగతి అనుకుంటూ మీటింగ్ హాల్ వైపు వెళ్ళాడు నవి. మీటింగ్ హాల్లోకి వెళ్ళి చైర్లో కూర్చొని, ఈ మాత్రం డోస్ పడితే కానీ నువ్వు అనన్య ముందు తొందరగా ఓపెన్ అయ్యి నీ లవ్ బండిని పట్టాలెక్కించావు, అందుకే నేను ఈ రూట్లో రావాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడే ప్రణవ్ని గుర్రుగా చూస్తూ లోపలికి వచ్చాడు నవి. ల్యాప్టాప్లో తల దూర్చిన ప్రణవ్ అలా ఒకసారి తల పైకెత్తి చూడడంతో తననే గుర్రుగా చూస్తూ నవి లోపలికి రావడం చూసి వెర్రి నవ్వు ఒకటి నవ్వి మళ్ళీ తలదించుకొని ల్యాప్టాప్ పని పట్టడంలో మునిగిపోయాడు. ప్రణవ్ నవ్వు నవికి కోపం తెప్పిస్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన సీట్లో వెళ్ళి కూర్చుని మీటింగ్ స్టార్ట్ చేశాడు నవి. 11 గంటల దాకా మీటింగ్ నిరంతరాయంగా జరిగిన తరువాత ఒక అరగంట నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారు. నవి బయటికి వచ్చేసరికి మధ్యాహ్నం 12 అయింది. బయటికి వచ్చి వాచ్ చూసుకొని లంచ్ టైం కావస్తుంది, అందరి కోసం లంచ్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి అమ్ములుతో కలిసి తిందాం అనుకుంటూ టమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టి
కార్ కోసం బయటకు వచ్చి కార్ పార్కింగ్లోంచి బయటకు తీసి రోడ్ పైకి ఎక్కించి హాస్పిటల్ వైపు పరుగులు పెట్టించేంతలో ప్రణవ్ నవి కార్కి అడ్డంగా వచ్చి నిలబడి, హాస్పిటల్కి అనన్య దగ్గరికే కదా వెళ్తున్నావు, నేను కూడా వస్తాను అంటూ కార్ ముందు నిల్చుని చేతులు అడ్డంగా చాపాడు. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.